అంటే లయేజెస్ ఏంటంటే దీస్ ఎంజైమ్స్ ఆర్ catalyze the breakdown of specific covalent bonds, removal of the groups without hydrolysis and producing the double bond of removal of the double bonds by adding the groups. సో ఇక్కడ ఏంటంటే పెద్ద మాలిక్యూల్ను చిన్న మాలిక్యూల్గా హైడ్రోలసిస్లో ఆన్ హైడ్రోలసిస్ ఇట్ గివ్స్ ద 2 స్మాలర్ మాలిక్యూల్స్. ఫ్రక్టోజ్ 1,6 డైపాస్పేట్ అనేది 6 మాలిక్యూల్స్ కదా, ఇది మూడు మాలిక్యూల్స్గా ఏంటంటే 2 ముక్కలుగా విడిపోతుంది అనమాట. ఆల్డోలేజెస్ అనేది లయోజెస్ కింద వస్తుంది కదా. మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే గ్లైకోలిసిస్లో చూస్తాం. సో ఇది ఫ్రక్టోజ్ 1,6 డైపాస్పేట్, తర్వాత ఈ ఫ్రక్టోజ్ 1,6 డైపాస్పేట్ ఉంది ఆల్డోలేజ్ సమక్షంలో ట్రయోస్ ఫాస్ఫేట్గా గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ 3 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గాను ట్రయోస్ ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా 2 ముక్కలుగా విడిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటిది ఆల్డోలేజ్ ఇక్కడ ఈ ఆల్డోలేజ్ అనేది లయేజ్ కిందికి వస్తుంది కదా. ఇది ఈ ఫ్రక్టోజ్ 1,6 అంటే 6 మాలిక్యూల్స్ ఉన్న కార్బన్ మాలిక్యూల్ని 3గా రెండు భాగాలుగా విడగొడుతుంది అనమాట. లయేజ్ అంటే లైసిస్ అంటే అంతే కదా.